సికింద్రాబాద్ క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి దేవదానం తన 52 సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని పురస్కరించుకుని హెచ్పి కాలనీలోని చర్చిలో ఉప్పల్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ శ్రీరామ్ తిమోతి ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ దేవదానం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగైనా కూడా దేవుడి పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలేసి పాస్టర్గా తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. దిక్కులోని ఎన్నో అభాగ్య కుటుంబాలకు ఈయన ఆసరాగా నిలిచారని అన్నారు. తన 52 ఏళ్ల జీవితంలో పాస్టర్ జీవితంలో ఎంతమంది పిల్లలకు పేదవారికి అనేక సహాయ సహకారాలు చేయడం జరిగిందన్నారు. దేవదానం క్రైస్తవ భక్తిని చూసి దివంగత మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి చర్చి నిర్మాణం కోసం 2000 గజాల స్థలాన్ని ఇప్పించడం జరిగిందన్నారు. బండారు రాజిరెడ్డి చేసిన సేవలు మరవలేనని తెలిపారు. చర్చ్ సభ్యులందరూ తమ జీవితకాలం బండారు రాజిరెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అందరూ నీతిమంతులు తీర్చబడి ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన రాజ్యములో ప్రవేశించలాగున జీవ గ్రంథంలో వారి పేరు నామోదు చేయబడుతుంది. అక్కడ నిషిద్ధమైనది కానీ అపవిత్రమైన ఏది ప్రవేశించదు. అబద్ధము జరిగించే వారు ఎవరు ప్రవేశించరు. కనుక అబద్ధమే సాతానుడు, అబద్ధమునకు జనకుడు వాడు. కనుక అబద్ధాన్ని ప్రేమిస్తే నిత్య నరకాగ్ని. కనుకనే ప్రకటన 20:10లో అబద్ధ ప్రవక్తయు అక్కడ ఉన్నటువంటి సాతానుడు మరి అగ్నిలో కాలిపోతున్నాడు. కనుక బిడ్డలారా, ఈ దినమున నేను తెలుసుకున్నటువంటి సత్యం, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు ఉంటున్నాడు. ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడని నమ్మి ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన నా మనస్సు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ప్రభు నా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రానయ్యున్నాడు. దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక దీనికి బట్టి దేవునికి ఎంతో ఎంతో కృతజ్ఞతుడై ఆయన బ్రతుకాలం అంతా ఆయనకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. దేవునికే మహిమ కలుగాక. ఆమేన్. ఆమేన్. దైవజనమా, నేను ఉప్పల్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఈ బాప్టిస్ట్ చర్చ్ ఇక్కడ స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు దేవదానమయ్య గారు ఆయన ఒక సర్వీస్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దేవుడు పిలిచాడని ఆ ఉద్యోగం చేసుకొనొచ్చు అనేక మంది ప్రజలకు సేవ చేసుకుంటూ వారికి వెళ్ళారు. దేవుడు పిలిచిన తర్వాత ఇది 52వ సంవత్సరం సంపూర్తి చేసుకున్నాడు. 52 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుడు ఆయన ఒక వాడుకోవడం ప్రారంభించాడు. దిక్కులేని వారికి ఆదరణగా ఉన్నాడు. ఒకప్పుడు ఈ ప్రాంతం చూస్తే అంత స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాకి ఎవరు రారు. ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండి కూడా ఇక్కడ ఉన్న ప్రజలను ప్రేమించి ఇక్కడికి వచ్చి సువార్త చెప్పి అనేక మంది త్రాగుడుబోతులు మార్చాడు, దొంగలను మార్చాడు, వ్యభిచారులు మార్చాడు. అనేక మంది నశించిపోతున్న వారిని దేవుని వైపు మళ్లించడానికి ఆయనకున్న ఉద్దేశాన్ని, ప్రణాళికను దేవుని ఏర్పాటు అయితే పెట్టాడో ఆ ఏర్పాటు చొప్పున ఒకప్పుడు ఇక్కడ ఈ కాలనీ చూస్తే ఏమీ లేవు. ఇప్పుడు ఇన్ని ఇల్లు ఏర్చబడి అంటే ఆయన ప్రార్థనతోటి అనేక మంది సహాయం చేశాడు. ఇక్కడ వచ్చే ప్రతి కానుకలు కూడా ఆ చర్చిలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేయడానికి వారి పూనుకొనడం. ఈ 52 సంవత్సరాలు వారు సంపాదించుకున్న దానికంటే వారు సంపాదించినంత పేదలు ఖర్చు పెట్టారు. ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా అనేక మందికి సహాయం చేయడానికి, దిక్కులేని పిల్లలకు సహాయం చేయడానికి. అంత మాత్రమే సువార్త అనే భారము, దేవుడు ఆయన పిలిచిన పిలుపు ఏదైతుందో ఆ పిలుపును తుదుముట్టు వరకు నమ్మకంగా చేయాలనే ఉద్దేశం. ఈ యొక్క ప్రణాళికలు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ కూడా మా తండ్రి కష్టార్జితం ఎక్కడ వేస్ట్ చేసి కూడా అనకుండా తండ్రికి దగ్గర కుమారులుగా వారి పిల్లలు కూడా వారికి సహకారంగానే పరిచర్య ఉంటున్నారు. ఈ సంఘము అద్భుతమైన సంఘం. ఉప్పల్ నియోజకవర్గంలో కల్లా అది పెద్ద చర్చి ఏదైనా ఉన్నదంటే ఈ చర్చే. గల్లీ చిన్నది, చర్చి పెద్దది అనమాట. సో అనేక మందికి ఆధారంగా ఉండేవాళ్ళు, ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఈ రోజు మా అందరికీ స్ఫూర్తిదాతలు ఎవరైనారంటే దేవదానమయ్య గారు. వారి పేర్లు ఎంత దయాలుందో ఆ దానత్వం కలిగిన వారు, ఇంత గొప్ప దైవజనులు కలిగి ఉండడం మా సంతోషం. అందుకే ఉదయకాలం మా ప్రేయర్ టీం అందరం కలిసి వచ్చి ఈ 52 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైన ఎత్తుఫలాలు చూశారు. వాళ్ళు పడిలో చూశారు, లేవడం చూశారు, తిండి లేని దినాలు చూశారు. అవన్నీ చూసుకొని నెట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజు 52 సంవత్సరాల పరిచయాలను గనపరచడానికి, వారి సంతోషపరచడం, సన్మానం చేయడానికి మేమందరం కలిసి ఉన్నాం. మా ఉప్పల్ నియోజకవర్గం నుంచి వారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యు గారు.